గుంటూరు నందివెలుగు రోడ్ జాకీర్ హుసేన్ నగర్ 2వ లైన్ నందు సీసీ మరియు డ్రైన్ శంకుస్థాపన కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పరుగులు పెడుతుందని, గత వైసీపీ ప్రభుత్వంలో ఏమీ డెవలప్మెంట్ జరగకుండా నిధులు స్వాహా చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్య మధ్యతరగతి బడుగు బలహీన ప్రజలను దృష్టిలో పెట్టుకుని వాళ్లకు అవసరమైన విధంగా అన్ని వసతులు కల్పించే కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేపట్టడం జరుగుతుందని అన్నారు. జాకీర్ హుసేన్ నగర్, బాలాజీ నగర్లో సీసీ డ్రైన్స్, వీధి దీపాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, గుంటూరు నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నారు కొట్టారా నేను వస్తే ఉంటాను. మనం ఆడ కరెక్ట్గా ఇడుకుంటానికి మీరు పైకి ఎక్కడానికి వచ్చి కొబ్బరిగా కొట్టేస్తాను. కుమారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని విధాలుగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులున్నాయి. గత ప్రభుత్వంలో స్థానిక సంస్థల నిధులను స్వాహా చేసేటువంటి పరిస్థితులుంటే ఈరోజు స్థానిక సంస్థలను బలోపేతం చేసేటువంటి దిశగా, ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా మౌలిక వసతులు కల్పించాలనే ధ్యేయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క డివిజన్లో కూడా రోడ్లు, డ్రైన్లు, అలాగే వీధి దీపాలు అమర్చేటువంటి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు చుక్క నీరు పడితే మునిగిపోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి ప్రాంతం అయినటువంటి వినోబానగర్, జాకీర్ హుసేన్ నగర్ ప్రాంతంలో సీసీ డ్రైన్లో పాటు రోడ్లు, అలాగే బాలాజీ నగర్ ప్రాంతంలో, అలాగే చెన్నవారి వీధిలో ఈరోజు దాదాపు 85 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్స్ అండ్ రోడ్స్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా నగరంలో ప్రతి ఒక్క వీధిలో కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతాల మీద దృష్టి సారించి
ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి కార్యక్రమాలను తీసుకుని వచ్చేటువంటి దిశగా ముందుకు సాగుతాం. తప్పకుండా నగరాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తాం. ఈ ప్రాంతంలో గతంలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఏదైతే నీట మునిగేటువంటి ప్రమాదం ఉన్నటువంటి మొండిగేట్ దగ్గర నుండి అన్ని కూడా దాదాపు 8 కోట్ల రూపాయలతో ఆ మొండిగేట్ కార్యక్రమాన్ని కూడా రైల్వే వాళ్లతో మాట్లాడుతూ ఉన్నాం. దాన్ని కూడా ఏ విధంగా ముందుకు తీసుకున్నాలన్న ఆలోచనతో ఆ డ్రైన్ ఏదైతే కల్వర్ట్ ఉందో అది నిర్మించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.